రాజకీయాల్లో పదవులు ఉన్నప్పుడే కాదు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఒకే జెండాను భుజాన మోసి నిలబడడం అనేది ఈ తరం రాజకీయాల్లో చాలా కష్టం. కానీ దశాబ్దాల పాటు ఒకే పార్టీలో ఉంటూ తన క్రేజ్ను ఏమాత్రం తగ్గించుకోకుండా సాగిన ఆ 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోందా? తన రాజకీయ వారసత్వాన్ని కొడుక్కి అప్పగించి ఇక ఆయన గౌరవప్రదంగా యాక్టివ్ పాలిటిక్స్ నుండి తప్పుకోవడానికి సిద్ధమయ్యారా? ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కథ? ఈ స్టోరీలో చూద్దాం. ఉత్తరాంధ్ర రాజకీయాల గురించి మాట్లాడితే చింతకాయల అయ్యన్న పాత్రుడి పేరు ప్రస్తావించకుండా పాలిటిక్స్ పూర్తి కావు. ముక్కుసూటితనం, అచ్చమైన పల్లెటూరి నాటు భాష ఆయన సొంత నైజం. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఇప్పుడు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నా సరే అదే జోష్, అదే దూకుడుతో సుదీర్ఘ రాజకీయాలు చేసిన ఘనత ఆయనకు దక్కుతోంది. నేటి కాలంలో రాజకీయాలంటే ఒక పార్ట్ టైం బిజినెస్లా మారిపోయిన తరుణంలో అయ్యన్న పాత్రుడి 43 ఏళ్ల ఫుల్ టైం పొలిటికల్ లైఫ్ నయా లీడర్లకు ఒక పెద్ద బాల శిక్ష లాంటిది. కుటుంబంలో ఎలాంటి పాత రాజకీయ పరిచయాలు, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కేవలం తన స్వశక్తితో ఎదిగి నర్సీపట్నంలో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. దివంగత నందమూరి తారక రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీ వైపు ఆకర్షితుడై అత్యంత చిన్న వయస్కుడిగా అయ్యన్న పాత్రుడు అందరి దృష్టిని ఆకర్షించారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ మెట్లెక్కిన అయ్యన్న ఇక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాజకీయాల్లో జంపింగ్ జిలానీలు ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో అయ్యన్న పాత్రుడు ఏకపార్టీ విధేయుడిగా రికార్డు సృష్టించారు. 1982లో సైకిల్ ఎక్కిన నాటి నుండి నేటి వరకు అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు వరకు లీడర్షిప్ మారినా పార్టీలో తన పాత్ర, ప్రాధాన్యత తగ్గకుండా నెట్టుకొచ్చారు. దీనివల్లే నర్సీపట్నం నుండి ఏకంగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన క్రియాశీలక శాఖలైన పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు, పర్యావరణ, ఫారెస్ట్, సాంకేతిక విద్యాశాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ వంటి టాప్ మోస్ట్ మినిస్ట్రీస్లో పవర్ఫుల్ మంత్రిగా చక్రం తిప్పారు. అటు అనకాపల్లి పార్లమెంట్ నుండి ఒకసారి ఎంపీగా కూడా గెలిచి ఢిల్లీలోని లోక్సభలో అడుగుపెట్టారు. అయితే మారుతున్న సాంప్రదాయ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇక దూకుడు రాజకీయాలకు చెల్లుచీటి పాడాలని, తన వారసుడికి రూట్ క్లియర్ చేసి తాను గౌరవంగా పక్కకు తప్పుకోవాలని అయ్యన్న గత కొంతకాలంగా ఉవ్విళ్ళూరుతున్నారట. 2019 నుండి 2024 వరకు ఉన్న 5 ఏళ్ల కాలంలో వైసీపీ అయ్యన్న పాత్రుడిని అనేక ఇబ్బందులకు గురిచేసింది. ఆయనపై వరుస కేసులు పెడుతూ ఆఖరికి ఇంటి గోడలను కూల్చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఈ వేధింపుల వల్లే అయ్యన్న పాత్రుడు 2024 ఎన్నికలకు ముందే చంద్రబాబు వద్ద తన మనసులోని మాట బయటపెట్టారు. ఈసారి నాకు సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా కుమారుడు చింతకాయల విజయ్కి ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు ఇవ్వండి అని కోరారు. కానీ నర్సీపట్నంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు మాత్రం ససేమీరా అంటూ అయ్యన్ననే మళ్లీ రంగంలోకి దింపక తప్పలేదు. ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో అయ్యన్న పాత్రుడు మళ్లీ ఘన విజయం సాధించారు. గెలిచిన వెంటనే ఆయనకు మంత్రి పదవి వస్తుందని అంతా ఊహించారు. కానీ చంద్రబాబు, లోకేష్లు ఆయన్ను అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి ఒక పెద్ద పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చారు. అసెంబ్లీ స్పీకర్ పీఠం దక్కడంతో అయ్యన్న పాత్రుడి పొలిటికల్ కెరియర్ పరిపూర్ణమైందని సీనియర్లు భావించినప్పటికీ తన కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటనే మీమాంస పెద్దాయనను లోలోపల వేధిస్తూనే వచ్చింది. అయితే నారా లోకేష్, చంద్రబాబులు అయ్యన్నకు ఇచ్చిన పాత మాటను పక్కాగా గుర్తుపెట్టుకున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల కసరత్తుల్లో ఎవరూ ఊహించని విధంగా అయ్యన్న పాత్రుడి కుమారుడు, యువ లీడర్ చింతకాయల విజయ్కి రాజ్యసభ సీటు కేటాయించి పార్లమెంటుకు పంపించారు. దీంతో తన వారసుడి పొలిటికల్ లైఫ్ పటిష్టం కావడంతో అయ్యన్న మనసు కంప్లీట్గా కుదుటపడిందట. అయితే దీని తర్వాత నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన తన థ్యాంక్స్ గివింగ్ సభలో అయ్యన్న పాత్రుడు చేసిన ఒక కమెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అధిష్టానం నాకు స్పీకర్ పదవిచ్చి నా నోరు కట్టేసింది అని ఆయన నవ్వుతూ అన్న వ్యాఖ్యలు విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. స్వతహాగా ఫైర్ బ్రాండ్గా మైకు దొరికితే ప్రత్యర్థులపై విరుచుకుపడే దూకుడు స్వభావం కలిగిన అయ్యన్న పాత్రుడు ఇప్పుడు స్పీకర్ పీఠంపై కూర్చోవడం వల్ల తన సహజ శైలికి పూర్తి భిన్నంగా చాలా సైలెంట్గా, హూందాగా వ్యవహరించాల్సి వస్తోంది. అందుకే ఆయన తన నోరు కట్టేశారంటూ ఆవేదనను సరదాగా బయటపెట్టారని అనుచరులు సర్ది చెప్తున్నారు. ఏది ఏమైనా అయ్యన్నకు స్పీకర్ పదవి ఇవ్వడం, ఆయన కుమారుడికి రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుక నారా లోకేష్ మార్క్ నయా జనరేషన్ ప్లానింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో యువతకు ప్రాధాన్యతనిస్తూ పాత తరాన్ని గౌరవప్రదంగా మార్గదర్శక స్థానాల్లోకి నెట్టేస్తున్న లోకేష్ రాజకీయ వ్యూహంలో చింతకాయల ఫ్యామిలీ ఇప్పుడు అత్యంత ఉన్నతమైన స్థానంలో నిలిచింది.
రాబోయే 3 ఏళ్లలో అయ్యన్న పాత్రుడు స్పీకర్గా తన పదవీకాలాన్ని ముగించి టోటల్ నర్సీపట్నం సామ్రాజ్యభారాన్ని తన కుమారుడు విజయ్ భుజాలపై వేయబోతున్నారు. మరి అయ్యన్న పాత్రుడికి లభించిన ఈ అపారమైన జనాదరణ, నమ్మకం ఆయన కుమారుణ్ణి లీడర్గా ఎంతవరకు నిలబెడతాయో చూడాలి.